శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు ఈ రోజున అకస్మాత్తుగా తెలిసిన ఈ వార్త మీ గుండె పగిలేలాగా చేస్తుంది. భయంకరమైన నిజాన్ని వినబోతున్నారు. ఈ యొక్క నిజం మిమ్మల్ని చాలా వరకు కూడాను కృంగతీసే నిజమే. కానీ ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఈ యొక్క నిజాన్ని వినబోతూ ఉన్నారు. సెప్టెంబర్ మాసంలో 10వ తేదీ మంగళవారం తిథి నాడు ఇలా జరగబోతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. అయితే ఆ యొక్క నిజం ఏమిటో మీరు తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యమే చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు చాలా వరకు కూడా మీరు మానసికంగా ఇబ్బంది పడతారు, కృంగుబాటుకు గురి అవుతారు. ప్రపంచంలో ఉన్న బాధంతా కూడా కలిసి మీ వద్దకే వచ్చినట్లుగా అనిపిస్తుంది. శత్రువులకు కూడా ఇటువంటి కష్టం రాకూడదని మీ మనసు చలించిపోతుంది. ఈ రాశి జాతకులు గుడ్డిగా అందరినీ నమ్ముతూ ఉంటారు. కానీ ఎదుటి వారు చేసేటటువంటి చిన్న మోసమైనా కూడా వీరిని ఎక్కువగా బాధిస్తుంది. అయితే ఈ రోజున పెద్ద మోసానికే గురి కాబోతూ ఉన్నారు. జీవిత భాగస్వామి యొక్క బలహీనత ఈ రోజున మీకు అవగతమవుతుంది. వారు చేసిన తప్పిదం కాదండి, ఏకంగా పెద్ద పొరపాటే చేస్తున్నారు. ఆ యొక్క విషయం మీకు అర్థమవుతుంది. వారు మిమ్మల్ని నమ్మక ద్రోహం చేశారు అనే విషయం కూడా ఈ రోజున మీకు తెలిసి వస్తుంది. మీరు స్త్రీ అయినా పురుషుడు అయినా కూడాను మీ యొక్క జీవిత భాగస్వామి చేసినటువంటి ఈ మోసము ఈ రోజున మీ కంట పడుతుంది. మీకు వెన్నులో వణుకు పుడుతుంది. ఇలా జరిగిందా లేదా అని తెలుసుకునే లోపే చాలా సమయమే గడిచిపోతుంది. మీరు వారి మీద అపారమైన నమ్మకాన్ని పెట్టుకున్నారు, అపారమైన ప్రేమను పెట్టుకున్నారు. కానీ వారు మీతో పాటుగా వేరొకరికి కూడాను తమ మనసుని ఇచ్చారు అనే విషయం అర్థమవుతుంది. మీతో పాటుగా వేరే వారికి కూడాను తమ యొక్క శరీరాన్ని అర్పించారు అనే విషయం అర్థమవుతుంది. ఇది వారి బలహీనత. ఎప్పుడు జరిగిన తప్పిదమో తెలియదు, కానీ ఈ రోజున మీ కళ్ళ ముందుకు రాబోతుంది. వారికి వేరొకరికి ఉన్నటువంటి అక్రమ సంబంధము ఈ రోజున బట్టబయలు కాబోతుంది. మీరు ఈ వార్త విన్న వెంటనే భావోద్వేగానికి గురి అవుతారు. వారితో తగాదాకు దిగే ప్రయత్నం చేస్తారు. వారు చెప్పేది ఆలకించకుండా మొండి వాదన చేస్తారు, లేకపోతే చాలా సైలెంట్ గా ఉండిపోతారు. ఇది ఏది చేసినా కూడాను మీకే ఇబ్బంది, మీ యొక్క సంతానానికి ఇబ్బంది, కుటుంబం మొత్తం కూడాను చాలా బాధపడాల్సి వస్తుంది. ఒక్కసారి జీవిత భాగస్వామితో కూర్చొని మాట్లాడండి, ప్రశాంతంగా ఉండండి, ఏం జరిగిందో తెలుసుకోండి, మీలో ఉన్న లోపం ఏమిటో అడగండి, మీ యొక్క బాధను వారికి తెలియచేసే ప్రయత్నం చేయండి. వారి యొక్క బలహీనత ఇది అయితే గనక ఖచ్చితంగా బలహీనత మార్చుకునే ప్రయత్నం చేయండి. వారికి మీ వంతు సాయం చేయండి. ఎందుకు అంటే గనక వారికి మీరంటే చాలా ఇష్టము, కానీ అవతల వ్యక్తుల మాయ మాటల్లో పడిపోయారు. ఆ యొక్క వ్యామోహం వారిని అటువైపుగా నడిపించింది కనుకనే ఈ తప్పిదం జరిగిపోయింది. కావున మీరు వారితో మాట్లాడండి. ఇంకెప్పుడు ఇలా జరగదు అంటూ హామీ తీసుకోండి. ఎందుకంటే ఇది జీవితం అండి, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ ఎదుటి వ్యక్తికి మీరంటే ఎంతో ఇష్టము, ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇది నమ్మడం అసాధ్యమే అవ్వచ్చు. ఈ యొక్క విషయాన్ని మీరు జీర్ణించుకోలేకపోతారు, కానీ 10 రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నిర్ణయం మీ చేతిలోనే ఉన్నది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.